హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమిటంటే మనకి జియోలో వచ్చేసి ఒక కీప్యాడ్ మొబైల్ అయితే వచ్చింది కదా, జియో భారత్ అని. ఈ జియో భారత్ ఏంటంటే దీంట్లో అయితే మనకి రీఛార్జ్ అయితే బెస్ట్ రీఛార్జ్ అయితే ఉంది. మిగతా కంపెనీలు ఉన్నాయి కదా, మిగతా కంపెనీలు ఏంటంటే ఎయిర్టెల్, విఐ అలాగే బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేసుకుంటే ఈ జియో భారత్కి సంబంధించి సిమ్కి అయితే రీఛార్జ్ అయితే బాగా తక్కువ. ఎలా అంటే ఇప్పుడు ఎయిర్టెల్ ఉందనుకోండి, ఎయిర్టెల్ ఖచ్చితంగా అయితే మనకి అన్‌లిమిటెడ్ కాల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఓన్లీ అన్‌లిమిటెడ్ కాల్స్ కావాలనుకున్నా సరే 199 అయితే ఖచ్చితంగా ఏసుకోవాలి. అలాగే విఐ కూడా 199 అయితే ఖచ్చితంగా అయితే ఏసుకోవాలి. కొంతమందికైతే ఆఫర్స్ అయితే 189 కూడా కొంతమందికైతే ఆఫర్ అయితే ఇస్తున్నాడు. అలాగే జియోలో కూడా ఇప్పుడు ఒకవేళ మనకు టచ్ మొబైల్ అనుకోండి, టచ్ మొబైల్ అయితే 189 కూడా అది కూడా సేమ్ అలాగే ఉంది. 189 రీచార్జ్ అయితే ఓన్లీ కాల్స్ వరకు అయితే ఇస్తున్నాడు. వీటితో పోల్చుకుంటే ఇప్పుడు జియో భారత్ ఉంది కదండీ! ఆ జియో భారత్‌లో అయితే మనకి బెస్ట్ రీచార్జ్ అయితే ఉంది. రూ. 123 అయితే ఉంది జియో భారత్‌కి. ఈ రీచార్జ్ ఎలా పనిచేస్తుందంటే మనకి ఓన్లీ కాల్స్ అయితే పనిచేస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్. డేటా కూడా ఇస్తాడు గానీ తక్కువ 0.5% ఎంబీ అయితే ఇస్తాడు. అంటే 500 ఎంబీ వరకైతే డేటా అయితే ఇస్తాడు. అలాగే ఎస్ఎంఎస్‌లు కూడా ఉంటాయి. దీంట్లో ఏంటంటే జియో భారత్‌లో కావాలనుకుంటే సాంగ్స్ అయితే వినొచ్చు. సాంగ్స్ వినే అవకాశం అయితే ఉంది. అలాగే జియో మూవీస్ ఉంటాయి కదా, వాడిచ్చే మూవీస్ అయితే చూడొచ్చు కావాలనుకుంటే. ఎక్కువగా ముసలివాళ్ళు ఉంటారు కదా, ముసలివాళ్ళైనా కీప్యాడ్ మాత్రమే వాడేవాళ్ళు ఉంటారు కదా, ఆ వాడే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఫోన్ ఇది. మీరు ఒకవేళ ఎవరైనా ఓన్లీ కాల్స్ మాట్లాడుకుంటాను, నాకు ఇంకా అమౌంట్ రీచార్జ్ అయితే నీకు బాగా ఎక్కువగా అవుతుంది, రూ. 199 రీచార్జ్ చేసుకోలేను అనుకునే వాళ్ళకైతే ఈ రూ. 123 అయితే బెస్ట్ రీచార్జ్, బెస్ట్ ప్లాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే జియో భారత్ అయితే ఇప్పుడు డిస్కౌంట్‌లో అయితే ఉంది. రూ. 799 అయితే డిస్కౌంట్‌లో అయితే వస్తుంది మనకి. కొన్ని ఏరియాలో అయితే 700 కూడా వస్తుంది ఆఫర్‌లో అయితే. మీరు కావాలనుకుంటే మీరు దగ్గరలో ఉన్న జియో స్టోర్‌లో గానీ, లేకపోతే మొబైల్ షాపులు ఉంటాయి కదా, మొబైల్ షాపుల్లో గానీ మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా ఈ జియో భారత్ మొబైల్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ మీ దగ్గర టచ్ మొబైల్‌లో వాడే సిమ్ ఉన్నా పర్వాలేదు. ఆ టచ్ వాడే సిమ్ అయితే దీంట్లో కావాలంటే వేసుకోవచ్చు. ఒకవేళ దాంట్లో బ్యాలెన్స్ అయిపోతే ఈ రూ. 123 రీచార్జ్ చేసుకుంటే దానికి ఆటోమేటిక్‌గా కంటిన్యూ అయిపోతుంది మనకి. దానివల్ల అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీ దగ్గర సిమ్ లేదనుకుంటే మీరైతే కొత్తగా అయితే సిమ్ తీసుకోండి. రూ. 150 అలా సిమ్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మనం రీచార్జ్ రూ. 123 రీచార్జ్ ఉందనుకోండి, అది కూడా మనం వేసుకోలేకపోయామంటే మనకి ఒకవేళ ఎవరైనా కాల్స్ చేస్తారు కదా, ఆ కాల్స్ అయితే నాకు తెలిసి అయితే ఒక 6 మంత్స్ దాకా అయితే మనకు కాల్స్ అయితే వస్తాయి. దానివల్ల అయితే ఇబ్బంది అయితే లేదు. మనం సరిగ్గా కొంతమంది బ్యాలెన్స్ చేసుకొని కూడా మాట్లాడకుండా ఉంటారు కదా చాలామంది. ఓన్లీ కాల్స్ వస్తే సరిపోతది అనుకునే వాళ్ళకి కూడా ఇదైతే బెస్ట్ ఆఫరు. ఎందుకంటే మనకు ఓన్లీ ఫోన్‌లు వస్తే సరిపోతదనుకుంటే, మనకి ఒకవేళ బ్యాలెన్స్ ఏసుకోకపోయినా నాకు తెలిసైతే ఒక 6 మంత్స్ లేకపోతే ఒక 3 మంత్స్ అలా మనకి కాల్స్ అయితే వస్తాయి. కావాలంటే తర్వాత మీరు రీచార్జ్ అయితే వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ.